వీడియోలో 2 షాపింగ్ బ్యాగ్ కవర్స్ కాటన్ క్లాత్ యూజ్ చేసి టేబుల్ క్లాత్ స్టిచ్ చేస్తున్నాను. ఈ షాపింగ్ బ్యాగ్ స్టిచెస్ అన్ని రిమూవ్ చేశాను. కవర్ని ఇలా సెట్ చేసుకుని బౌల్ తీసుకుంటున్నాను. తీసుకునే బౌల్ని బట్టి క్లాత్ సైజ్ వస్తుంది. దీనికి ఇలా ఇచ్చి మార్క్ చేసుకోవాలి. ఈ సైజులో వస్తుంది. మార్క్ చేసుకునే ఏరియాని కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వస్తుంది షేపు. ఇలా కట్ చేసుకుని ఈ మెజర్మెంట్తోనే క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. దీని సైడ్ ఇలా సెట్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా ఇలానే తీసుకోవాలి. పిన్స్ తీసుకుని అటు ఇటు కదలకుండా స్టిచ్ చేసేటప్పుడు ఇలా పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసిన తర్వాత రౌండ్గా మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి, లేదంటే చేత్తో అయినా సరే. ఇలా మిడిల్లో కూడా అక్కడక్కడ స్టిచ్ చేస్తే కదలకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో బ్యాగ్ పెట్టి 2 సైడ్స్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టేప్ తీసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా మెజర్ చేసుకోవాలి. ఎన్ని ఇంచెస్ వచ్చిందనేది తెలుస్తుంది. ఫార్టీ 45 ఇంచెస్ వచ్చింది. దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ చొప్పున మార్క్ చేస్తున్నాను. అంటే 9 పార్ట్స్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి నెక్స్ట్ కార్డ్బోర్డ్ తీసుకుంటున్నాను. ఇది 5 ఇంచెస్ హైట్ కూడా 5 ఇంచెస్ తీసుకుని కట్ చేసుకున్నాను. షాపింగ్ బ్యాగ్ని ఇలా 9 పార్ట్స్గా కట్ చేశాను. ఇది పెట్టుకుని 9 పార్ట్స్ కట్ చేసుకుని దీన్ని సేమ్ షేప్లో కొంచెం ఎక్కువ వచ్చేలాగా ఇలా కట్ చేశాను క్లాత్. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ 1 పీస్ ఇలా మంచి వైపు తీసుకుని సెకండ్ వన్ కూడా సేమ్ అంటే ఇలా ఆపోజిట్ రావాలి. సెట్ చేసుకుని దీని మీద క్యారీ బ్యాగ్ సెట్ చేసుకోవాలి. దీన్ని ఈ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని మిడిల్లో ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి మిడిల్లో. ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 9 పార్ట్స్ స్టిచ్ చేశాను. వీటిని ఆల్రెడీ ఇలా డాట్స్ పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసిన దానికి ఇవి అటాచ్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను. ఇలా కొంచెం టైం తీసుకుని సెట్ చేసుకుంటూ రౌండ్గా స్టిచ్ చేయాలి. ఇలా 1 పార్ట్ కంప్లీట్ అవగానే దానికి కంటిన్యూషన్గా నెక్స్ట్ వన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇలా 1 by 1 తీసుకుని 9 పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా 9 పార్ట్స్ స్టిచ్ చేసుకుని నెక్స్ట్ ఇలా బార్డర్ ఉన్న క్లాత్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా జాయింట్ చేస్తే ఎక్కడైతే స్టిచ్ చేసామో అవి కుట్లు కనిపించకుండా దానిపైన ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చెస్ మీద తీసుకోవాలి. నుంచి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇలా 2 సైడ్స్ కూడా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఎండింగ్లో ఇలా స్టిచ్ చేశాను. టర్న్ చేసుకుని
ఈ కుట్టు మీద కూడా దారాలు చేయకుండా ఒక కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేశాను. ఇలా ఇష్టం లేకపోతే కొంచెం ఇలా పెయింట్ చేసుకున్నాను, కానీ టేబుల్ మీద బాల్స్ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉండేది. లోపల క్యారీ బ్యాగ్ పెట్టి స్టిచ్ చేశారు కాబట్టి స్టిఫ్గా కూడా ఉంటుంది. ఇంట్లో వేస్ట్ క్యారీ బ్యాగ్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.